టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సిఐడి మరోసారి నోటీసులు ఇచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు పంపుతున్నట్లు అందులో పేర్కొంది. వాట్సాప్ లో నోటీసులను పంపగా వాటిని చూసిన లోకేష్ రిసీవ్డ్ అని బదులిచ్చారు. జనవరి 9వ తేదీలోపు కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని అందులో సూచించారు. రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారు అని ఏపీ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు అని, అందువల్ల ఆయనకిచ్చిన 41A నోటీసు నిబంధనలను ఉల్లంఘించారు అని, అరెస్టు చేసేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు బెంచ్ మీదకు తీసుకుని పరిశీలించింది. వెంటనే లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని కేసు విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. లోకేష్ ను ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలతో దర్యాప్తు అధికారులపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా దర్యాప్తును సక్రమంగా చేయలేమని, అందువల్ల లోకేష్ ను అరెస్టు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇదే పిటిషన్ ను హైకోర్టులో కూడా చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అందులో ప్రభుత్వం ఇచ్చిన రిప్లై కూడా చేర్చారు. తాజాగా శుక్రవారం లోకేష్ కు సిఐడి అధికారులు కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. లోకేష్ మాత్రం తానెక్కడా కూడా దర్యాప్తు అధికారులను ప్రభావితం చేయలేదు అంటున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అని స్పష్టం చేశారు. చట్ట నిబంధనలు ఉల్లంఘించి తెలుగుదేశం కార్యకర్తలను, నేతలను ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసిన వారిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపి అందులో దోషులని తేలితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాత్రమే చెప్పానన్నారు. అంటే నిబంధనలు ఉల్లంఘించామని సీతారామాంజనేయులు, రఘురామిరెడ్డి భావిస్తున్నారా అని ప్రశ్నించారు. కోర్టులో తాము న్యాయపరంగా ముందుకు వెళతామని వివరించారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. నంబర్ 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది నేను చెప్పా. సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని వదిలిపెట్టని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని? ఇదే రఘురామిరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా? జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది. వాట్ ఈస్ దర్? అక్కడ నిరూపించుకోమని. లేదు సార్ నేను తప్పు చేయలేదు. ఫస్ట్ వాళ్ళ పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను? ఎందుకంటే భయపడుతున్నారు వాళ్ళు. తప్పు చేసిన అధికారులు భయపడతారు. సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమని. నారా లోకేష్ కు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలతో సిఐడి ఇచ్చిన నోటీసులపై టీడీపీ లీగల్ టీం పరిశీలన జరుపుతోంది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.